టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ కు మరోసారి పెద్ద షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో తొలి 2 మ్యాచ్లు ఆడిన శాంసన్ మూడో టీ20కి మాత్రం బెంచ్ కే పరిమితమయ్యాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. సంజు స్థానంలో జితేష్ శర్మకు అవకాశం దక్కింది. తొలి టీ20లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాకపోవడంతో పెద్దగా రాణించలేకపోయిన శాంసన్ రెండో టీ20లో వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా వినియోగించలేకపోయాడు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో గంభీర్ శాంసన్ మధ్య జరిగిన పాత సంభాషణ మళ్లీ వైరల్ అవుతుంది. ఆసియా కప్ ముందు శాంసన్ మాట్లాడుతూ ఒకసారి గంభీర్ నా దగ్గరకు వచ్చి ఏమైందని అడిగాడు. నేను నాకు వచ్చిన అవకాశాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోతున్నానని చెప్పాను. దానికి గంభీర్, నువ్వు వరుసగా 21 మ్యాచ్ల్లో డకౌట్ అయినా జట్టులో నుంచి తీసేయనని చెప్పాడు. ఆ మాటలు నాకు పెద్ద నమ్మకాన్ని ఇచ్చాయి. జట్టులో నా స్థానం సేఫ్ అని గుర్తించా అని శాంసన్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఒక్క మ్యాచ్ విఫలం కాగానే అతను పక్కన పెట్టడంతో గంభీర్ హ్యాండ్ ఇచ్చాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్న శాంసన్ గిల్లు రాకతో మిడిల్ ఆర్డర్ కు షిఫ్ట్ అయ్యాడు. అది అతని రిథమ్ ను చెడగొట్టిందని అభిప్రాయం వస్తుంది. ఒక మ్యాచ్ లో ఫెయిల్ అవగానే ఆ ప్లేయర్ ను తప్పించడం సరికాదని ఫ్యాన్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మూడో టీ20లో సంజు స్థానంలో ఆడిన జితేష్ శర్మ మాత్రం మంచి ఇంపాక్ట్ చూపించాడు. కేవలం 13 బంతుల్లోనే 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే అభిమానుల ప్రశ్న ఒక్కటే, గంభీర్ ఇచ్చిన భరోసా మాటలేంటి? ఒక్క ఫెయిల్యూర్ తోనే శాంసన్ ను పక్కన పెట్టడం న్యాయమా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి.